ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. చాలా రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చాలా మంది వినతి పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధి, సంస్థాగత అంశాలపై చర్చించారు. తప్పులు జరిగినా మీరు ఎవరైనా ఒకరిద్దరు తప్పులు చేసినా నన్ను చూసి 100% ఓట్లేస్తున్నారంటే నా జీవితంలో అలాంటి నియోజకవర్గం ఇది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మళ్ళా వచ్చాం. మీరు కష్టపడ్డారు. నేనైతే ఊరికే రాలా, మనకు అధికారం లేక అధికారం మనం వచ్చింది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను మనసుని మాట్లాడుతున్న ఈ నియోజకవర్గంలో నాకు ఆత్మబంధువులు ఎవరైనా ఉన్నారంటే, నాకు అత్యంత ప్రీతిప్రాంతమైన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది మొదటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ఇంకొక పక్కన మన ఆస్తులను కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చారు. తెలుగుదేశం పార్టీ చాలా త్యాగాలు చేసింది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నాయకత్వం కూడా త్యాగం చేసింది. మన నాయకుడు ఎన్టీఆర్. రాజీవ్ గాంధీని తమిళనాడులో చంపితే, ఎల్టీటీని చంపితే ఎన్టీఆర్ ఆస్తుల్ని హైదరాబాద్ 70 mm 30 mm కార్యకర్తల ఆస్తులన్నీ మొత్తం సర్వనాశనం చేశారు. సంబంధమైన విషయం కానీ దుర్మార్గమైన చర్యలు చేశారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేశారు. సరే, అలాంటివి మనం ఫేస్ చేశాం. ఆ తర్వాత 2810 కిలోమీటర్లు 208 రోజులు భారతదేశంలో ఇలాంటి సుదీర్ఘ యాత్ర నాలాంటి నాయకుడు ఎవరైనా చేస్తుంటే అది నేనే చేస్తాను. రెండవది, చెరువులన్నీ అనుసంధానం చేయాలి. క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్, కోల్స్కట్ చెరువులు చేయాలి. చెరువులన్నీ చేసి ఒక చెరువు నుంచి ఒక చెరువుకి నీళ్లు వెళ్ళాలి. మనకు ఒక అదృష్టం ఏంటంటే 139 చెరువులు అనుసంధానం చేసే విధంగా కోల్స్కట్ వచ్చే అవకాశం ఉంది. అది చేసుకోగలిగితే అన్ని చెరువులు నీళ్లు నింపుకుంటారు. పాలారు ఇది ఉంది, ఒక 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ పాలారు ఉంది. నేనే చెక్ డ్యామ్లు కట్టా. ఇప్పుడు నా ఆలోచన ఆ చెక్ డ్యామ్లను వెడల్పు చేస్తాను. కొంచెం అటు ఇటు కానీ ఎంక్రోచ్మెంట్ అవి కూడా చేసి చెక్ డ్యామ్ టు చెక్ డ్యామ్ పూడికంత చేసి బండ్స్ చేసి ప్రతి ఒక్క చెక్ డ్యామ్ టు చెక్ డ్యామ్ ఒక రిజర్వాయర్ గా తయారు చేద్దాం. ఎక్కడికక్కడ నిలబెట్టి మొత్తం కూడా కంప్లీట్ చేస్తే ఎక్కడ